ఇంకా హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలాగున్నారు? నేను మీ అనిల్ పాల్. మీరు చూస్తున్నారు ప్రెసిడెంట్ ఆన్లైన్ సర్వీస్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు అయితే మనం టీజీ అంటే మీకు 2000 మీకు తెలంగాణ స్టేట్‌కి సంబంధించి నర్సింగ్ పోస్టులు అయితే పడ్డాయి. సో నర్సింగ్ పోస్టులకు సంబంధించి మనం బ్రేకింగ్ న్యూస్ అయితే మనకు వచ్చింది. సో నర్సింగ్ పోస్టులకు సంబంధించి 2050 ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్. సో 2050 పోస్టులు అయితే మాత్రం మీకు బీఎస్సీ నర్సింగ్‌కి సంబంధించి నర్సింగ్ పోస్టులు అయితే మీకు రిలీజ్ అయితాయి కాబట్టి సో ఇక్కడ మీకు 250 నర్సింగ్ ఆఫీసర్ల ఉద్యోగాలు భర్తీ నోటిఫికేషన్ విడుదలైంది. సో సెప్టెంబర్ 28వ తేదీ నుంచి అక్టోబర్ 14వ తేదీ వరకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. సో ఇక్కడ మీకు బీఎస్సీ నర్సింగ్ ఎవరైతే కంప్లీట్ చేస్తారో వాళ్ళకి స్టాఫ్ నర్స్ పోస్టులు అయితే మాత్రం ఖచ్చితంగా మనకి ఇక్కడ పడ్డాయి కాబట్టి సో ఇక్కడ సెప్టెంబర్ 28వ తారీఖు నుంచి అఫీషియల్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయితే అవుతుంది. ఇక మీరు అక్టోబర్ 14థ్ లోపు అంటే మీకు లాస్ట్ డేట్ అక్టోబర్ 14థ్ లోపు మీరు అందరూ అప్లై చేసుకోవచ్చు. మీకు ఇదే విధంగా మీకు గవర్నమెంట్ నుంచి ప్రతి అప్డేట్, ప్రతి జాబ్ కూడా మీకు తెలియాలనుకున్నట్టయితే ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బీఎస్సీ నర్సింగ్‌కి సంబంధించి కౌన్సెలింగ్ అన్నీ కూడా మీరు వీడియోస్ చేస్తారు. సో కాలేజ్ ఎలాగా కట్ ఆఫ్ ఎంత, ఇక జాబ్స్ మొత్తం కూడా మనం వీడియోస్ చేసి పెడుతున్నాం కాబట్టి సో ఖచ్చితంగా అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్‌ని. మీకు బీఎస్సీ నర్సింగ్ కానివ్వండి, లేకపోతే మీరు ఇక్కడ మెడికల్‌కి సంబంధించి ఎలాంటి జాబ్ ఆపర్చునిటీ కావాలనుకున్నా సరే ఖచ్చితంగా మన ఛానల్‌లో ఉంటాయి కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని మీకు టాపిక్ నచ్చిన ప్రతి వీడియో లైక్ అయితే చేయండి. ఇక దాంతో పాటే మీకు నవంబర్ 17వ తారీఖున సీబీటీ విధానంలో పరీక్ష జరుగుతుంది. సో మీకు నవంబర్ 17థ్ మీకు ఎగ్జామ్ డేట్ అయితే ఫిక్స్ చేశారు కాబట్టి సో ఎంపికైన వారికైతే మాత్రం మీకు ఇక్కడ 36,000 నుంచి లక్ష ఇదైతే రూ. 1,06,000 అంటే మీకు 1,07,000 వరకు కూడా మీకు పే స్కేల్ అయితే విధానంలో జీతం చెల్లిస్తారు. ఇక జీఎన్ఎం లేదా మీకు ఇక్కడ సాలరీ చూసాక 36,000 నుంచి మీకు 1,07,000 వరకు మీకు పే స్కేల్ అమౌంట్ అయితే వస్తుంది. సో జీఎన్ఎం లేదా బీఎస్సీ నర్సింగ్ అర్హత. సో ఇక్కడ మీకు జీఎన్ఎం కానివ్వండి, లేకపోతే మీకు ఇక్కడ బీఎస్సీ నర్సింగ్ కానివ్వండి అర్హత అయితే ఉండదు. సో 18 సంవత్సరాల నుంచి ఇక్కడ మీకు 46 ఏళ్ల లోపు అయితే వాళ్ళు అర్హులైతే అవుతారు కాబట్టి సో పూర్తి నోటిఫికేషన్‌కి సో ఇంకా ఫుల్ నోటిఫికేషన్ అయితే రాలేదు. అది క్లియర్‌గా అప్డేట్ వచ్చినప్పుడు నేను ఖచ్చితంగా వీడియో చేసి పెడతాను. సో ఎంతమంది అయితే నోటిఫికేషన్ వీడియో కోసం చూస్తున్నారో అదేవిధంగా మీకు నోటిఫికేషన్ వచ్చినప్పుడు అప్లికేషన్ వీడియో కోసం చూస్తున్నారో కింద కామెంట్ అయితే చేయండి. ఎక్కువ కామెంట్స్ గాని వచ్చేటట్టయితే అంటే మీకు ఫుల్ నోటిఫికేషన్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇంకా దాంతో పాటే మీకు ఎలా అప్లై చేసుకున్నారంటే మీకు అప్లికేషన్ ప్రాసెస్ కూడా మొత్తం అప్లై చేసి నేను చూపిస్తాను. ఇక దీంతో పాటు మీకు ఎక్కడికైనా ముందు చెప్పాలంటే ఏంటంటే మీకు ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కావాలనుకున్నట్లయితే ఖచ్చితంగా కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మన వాట్సాప్ ఛానల్ లింక్ అనేది కిందనైతే ఇస్తాను. సో కింద ఇచ్చినప్పుడు మీరు జాయిన్ అయితే అయిపోండి. ఇక మీరు ఏపీ టీఎస్ వాళ్ళందరూ దీనికి అప్లై చేసుకోవచ్చు. ఇది మీకు తెలంగాణ పోస్టులే కాబట్టి సో మీకు సొంత రాష్ట్రంలో అయితే ఉంటుంది. సో మీకు సింపుల్‌గా జాబ్ కూడా మీకు తెలుగు వాళ్ళ మధ్యలో చేస్తారు కాబట్టి గవర్నమెంట్ స్టాఫ్ నర్స్ పోస్టులు అయితే మీకు కావాలనుకున్నట్లయితే ఖచ్చితంగా కూడా మీరు నోటిఫికేషన్‌కి అప్లై చేసుకోండి. ఇక ఇది ఫ్రెండ్స్ మనకి ఈరోజు అప్డేట్ మాత్రం మరిన్ని కొత్త అప్డేట్స్‌తో పాటు రేపు నీతో పాటు ఉంటాను. థాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్.